ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వారాహి హరివిల్లు. ఈరోజు ఈ వీడియోలో మనము స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలి. అలాగే నాకు రీసెంట్గా కొంతమంది ఫ్రెండ్స్ మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటి ఒక డిస్కషన్ ఏదో జనరల్ డిస్కషన్లో వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్, అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు తెలుసుకోవడానికి. నాకు అర్థమైందంటే మన దగ్గర ఉండే సీనియర్స్ కూడా చాలామందికి దీని మీద అవగాహన లేదు. సరే, సో ఎట్లాగూ నేను ఆల్రెడీ మా బేబీకి మేము స్టెమ్ సెల్స్ అనే వాటిని స్టోర్ చేసాం కాబట్టి దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని, అలాగే నేను నా బ్యాక్గ్రౌండ్, నా స్టడీ బ్యాక్గ్రౌండ్ అనేది నేను బయోటెక్నాలజీ చదవటం వలన నా స్టడీస్లో పాటుగా నేను చదువుకున్న స్టెమ్ సెల్స్ అనే వాటి గురించి చెప్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. స్టెమ్ సెల్స్ తెలుగులో మూల కణాలు అని అంటారు. సో వీటికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్స్, స్టెమ్ సెల్స్ లేకపోతే మూల కణాలకి వాటి అంతటా అవి పునరుత్పత్తి, అంటే రేపొద్దున ఫ్యూచర్లో మనం వాటిని బయటకు తీసి సెల్ కల్చర్ టెక్నిక్స్ అంటారు, ఆ టెక్నిక్స్ ద్వారా పెంచినప్పుడు ఆ సెల్స్కి మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఇప్పుడు చేతులు, కాళ్ళు, కళ్ళు ఇలాంటి ఆర్గాన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్లో కూడా రెండు రకాల స్టెమ్ సెల్స్ అంటారు ఫ్రెండ్స్. ఒకటి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు, రెండు అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటారు. సో ఆ రెండో కేటగిరీ స్టెమ్ సెల్స్కి సో గ్రో అయ్యే కెపాసిటీ, అంటే అన్ని ఆర్గాన్స్ని లేకపోతే డిఫరెంట్ కణజాలాలను తయారు చేసే శక్తి అనేది ఉండదు. అందుకోసమే ఇప్పుడు ఇంపార్టెన్స్ అంతా కూడా ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్, వాటినే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అంటే పిండస్థ శిశువు యొక్క ఏదైతే ఆ బ్లడ్ ఉంటుందో, లైక్ బికాస్ పిండస్థ శిశువులు అనేవి తల్లికి పిండస్థ శిశువుకి సంబంధం అనేది అంబిలికల్ కార్డ్. మనకి పుట్టినప్పుడు చూసారు కదా, కట్ చేస్తుంటారు కదా. సో వాటి యొక్క ఆ అంబిలికల్ కార్డ్ అనేది దాంట్లో ఉన్న బ్లడ్ని కలెక్ట్ చేస్తారు. సో ఆ బ్లడ్ ఏదైతే మనకి నార్మల్గా డెలివరీలు, ప్రెగ్నెన్సీ అయిపోయినప్పుడు మనం కానీ స్టోర్ చేయాలి అని నిర్ణయించుకుంటే వీళ్ళకి మనము ఏదైతే ఏజెన్సీకి మనం అగ్రీ అవుతాం, ఆ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ అంబిలికల్ కార్డ్ అనేదాన్ని చాలా స్టెరైల్ టెక్నిక్స్లో అంబిలికల్ కార్డ్ నుంచి మనకి, లేకపోతే చాలామంది బొడ్డుతాడు అంటారు కదా, సో అక్కడి నుంచి బ్లడ్ అనేది వాళ్ళు చాలా స్టెరైల్ బ్యాగ్స్లో కలెక్ట్ చేసుకుని ఆ బ్లడ్ అనేదాన్ని తీసుకెళ్ళి ఆ బ్లడ్లో నేను అది చూస్తున్నాను సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సెల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఏవైతే ల్యాబ్స్లో సెగ్రిగేట్ చేసి సపరేట్గా చిన్న వైల్స్ అని ఉంటాయి, క్రయో వైల్స్ అని, వాటిల్లో పెట్టి మళ్ళీ లిక్విడ్ నైట్రోజన్ అని ఉంటుంది. ఆ యొక్క ఛాంబర్స్లో దగ్గరగా -130 నుంచి 180 ఉండే టెంపరేచర్స్లో వాటిని స్టోర్ చేస్తారు. సో ఇలా స్టోర్ చేసిన సెల్స్ అనేవి ఏళ్ల తరబడి వాటి యొక్క ఏదైతే కెపాసిటీని అవి నిలబెట్టుకుంటాయి. సో మనకి ఎప్పుడైతే ఫ్యూచర్లో కావాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం వీళ్ళకి కానీ ఇంటిమేట్ చేస్తే వాళ్ళ ఆ సెల్స్ని తెప్పించి, లేకపోతే ఆ టెక్నిక్స్ ద్వారా. సో మీరు ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ స్టెమ్ సెల్స్కి అసలు ఓకే వాటిని ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు చెప్పారు, అసలు అవసరం ఏంటి అని. సో మనకందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన ఏదైతే చుట్టూ లేకపోతే మన పరిసరాలను బట్టి, అలాగే లేకపోతే వాతావరణ పరిస్థితులను బట్టి, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి డైలీ మనకి నెంబర్ ఆఫ్ జెనెటికల్ డిజార్డర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అట్లాగే క్యాన్సర్స్ కానీ, ఇంకా చెప్పాలంటే హృద్రోగ అంటే కార్డియాక్ రిలేటెడ్ సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్స్లో ఆర్గాన్స్ పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ లేకపోతే బయోటెక్నాలజీ యొక్క ఫ్యూచర్ ఏంటి అని అంటే, రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఆర్గాన్ని సపరేట్గా తయారు చేసే క్యాపబిలిటీ అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ లేకపోతే బయోటెక్నాలజీ స్టడీస్కి ఉన్నాయి. సో ఆ రోజులు నిజంగా అవసరపడితే ఈ సెల్స్ అనేవి ఏ వ్యక్తి అయితే కోల్పోయాడో ఆ వ్యక్తికి సంబంధించిన సెల్స్ కానీ ఉంటే వాటి నుంచి మళ్ళీ ఆర్గాన్స్ని తయారు చేసుకుని ఆర్గాన్స్ని ఆ పర్సన్కి కానీ
రీప్లేస్ చేసినప్పుడు ఎటువంటి బాడీ నుంచి ఎటువంటి ప్రతిరోధకం అంటే అపోజిషన్ అనేది లేకుండా ఇమీడియట్గా ఆ సెల్స్ని కానీ ఆ ఆర్గాన్స్ని కానీ బాడీ తీసుకుంటుంది. నార్మల్గా బాడీకి లేకపోతే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కొన్న ఒక లక్షణం ఏంటంటే కొత్తది ఏదన్నా వచ్చినప్పుడు అది తొందరగా యాక్సెప్ట్ చేయదు. అది ఒక చిన్న ఆర్గాన్ అయినా చిన్న ఆర్గానిజం క్రిమ్ అయినా లేకపోతే ఏదైనా. సో ఆ విధంగా వాటి కోసం. అంతేకాకుండా బ్లడ్ ఫ్రెండ్స్ అంటే రాబోయే కాలంలో రక్తం కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేయబోయే పరిస్థితి వస్తుంది. అట్లాంటి రోజుల్లో కూడా నాకు కావాల్సిన ఏదైతే నా జెనెటిక్ కోడింగ్ ఉన్న బ్లడ్ను కూడా దాని నుంచి తయారు చేసుకోవచ్చు. సో ఈ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అనేది ఉంది చూసారా, అది మన ముందు తరాల అవసరాలు లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మనం చేసే ఒక గొప్ప యజ్ఞం లాంటిది అనమాట. సో అందరికీ నిజంగా సార్ స్టెమ్ సెల్స్ స్టోరేజ్ అనేది నెసెసిటీనా అంటే నా అవగాహన ప్రకారం, నా ఎవాల్యుయేషన్ ప్రకారం, లేకపోతే నాకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పరంగా నేనైతే ఎస్ స్టెమ్ సెల్స్ అనేది సేవ్ చేసుకోండి అని నేను రికమెండ్ చేస్తాను. ఇది బేసిక్స్ ఫ్రెండ్. అంటే స్టెమ్ సెల్స్ అనేవి బ్యాంకింగ్ ఎందుకు చేస్తున్నారనే దాని గురించి ఒక బేసిక్ అవగాహన కోసం నేను మీకు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అట్లాగే మీకు ఏవైనా డౌట్స్ కానీ లేకపోతే క్లారిఫికేషన్ కావాలి అని అంటే ఈ వీడియో మీద మీరు జస్ట్ మీ కామెంట్ అనేది తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.